హలో అండి. ఈరోజు సండే మా ఇంటికి అనుకోకుండా అతిథులు వచ్చారు. నేను ఈరోజు గోంగూర చేశాను. వచ్చిన అతిథులకి గోంగూరతో ఏం పెడతాం చెప్పండి. అందుకే వచ్చిన అతిథులకి పకోడీ చేశాను. ఆ పకోడీ ఏంటి అనుకుంటున్నారా? ఆలు పాలక్ పకోడీ. చాలా అద్భుతంగా ఉంటుంది. రుచి అయితే చెప్పలేము, అంత బాగుంటుందన్నమాట. సో మరి ఈ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఎలా చేశానో చూద్దామా. ఫస్ట్ ఒక కట్ట పాలకూర నీట్గా కడుక్కున్న తర్వాత ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోండి. అలాగే నిలువుగా 2 ఉల్లిపాయలు చాప్ చేసుకోండి. అలాగే ఆలు ఇలాగా పీల్ తీసేసి ఎంత సన్నగా వీలైతే ఆలు కూడా సేమ్ ప్రాసెస్ సన్నగా చాప్ చేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా మొత్తం ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో మిర్చి, వెల్లుల్లి, అల్లం, సోంపు, జీలకర్ర, ధనియాలు ఈ మొత్తం వేసేసి క్రోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పాలక ఆలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అదే గిన్నెలో వేసేసి ఉప్పు, పసుపు, కారం, కసూరి మేతి వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత 4 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, పావు కప్పు వచ్చేసి శనగపిండి, కొంచెం బేకింగ్ సోడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతేనే కొన్ని వాటర్ అనేది చల్లుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే ఉల్లిపాయల్లో ఉప్పు వేసాం కాబట్టి దాంట్లో వచ్చే వాటరే సరిపోతుంది. మీకు అవసరమైతేనే వాటర్ వేసుకోండి. సో ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి బాగా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సో ఇలా పకోడీ వేసుకోవాలి అన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మనం ఉల్లిపాయలు అలాగే ఆలు మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేయడమే. యమ్మీ యమ్మీ ఆలు పాలక్ పకోడీ రెడీ అయినట్టే. ఎంత బాగుందంటే భలే రుచిగా ఉందండి. కంపల్సరీగా ట్రై చేయండి. సో మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ట్రై చేసి నాకు కామెంట్ అనేది చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయండి. ఉంటా మరి, బాయ్. कैसा है? अच्छा है? अच्छा है? अच्छा है। क्रिस्पी क्रिस्पी से भी है। अच्छा है। थैंक यू. బాగుంది. బాగా కొంచెం క్రిస్పీగా సోంపు ఫ్లేవర్ తగులుతుంది. ఆలు ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యాయి.